అలవాటు ఆయగదరా వినీతి అడుగంటి పాయగదరా నీతి అలవాటు ఆయగదరా వినీతి అడుగంటి పాయగదరా నీతి పాతాల లోకములు పడి కొట్టుకుంటుంది ధర్మము పై పైకి లేస్తూ పాకుతూ పోతుంది పాపము అలవాటు ఆయగదరా వినీతి అడుగంటి పాయగదరా నీతి. ఇక ఈ రకంగా అనుకుంటా నారచంద్రయ్య జగన్ రెడ్డిని ఓ అమ్మ ఆయన బండారం అంతా బయట పెడుతుండులా చూద్దాం పరి ఏమంటుండో. ముద్దులిచ్చి గద్దెనెక్కిన జగన్ పాలన ఎట్లా ఉందో అందరూ అర్థం చేసుకోవాలని చంద్రబాబు ఏపీలో అడుగడుగున రోడ్ షోలు పెట్టి దంచుకొస్తుండులా. జగన్ అక్రమ భాగవతాలు, జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసే గంజాయి డాను అనంతబాబుని దళితులు తరిమి కొట్టింది మన అందరికీ ఎరికే కదా. ప్రతిపాడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించిన వైసీపీ డాను అనంతబాబుని దళిత బిడ్డలు ఊరు బయటకు ఉద్యమించడం నిజమా కాదా? గందుకే పొరపాటున కూడా జగన్కు మళ్ళా అధికారం కట్టబెట్టొద్దని చంద్రబాబు గంట కొట్టి చెప్తుండులా. ఇందాం పరి ఏమనుకొస్తుండో మళ్ళా. సీమ ఎప్పుడైనా ఇక్కడ హింసుందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని. దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. మా తమ్ముడు చెప్తున్నాడు జగ్గిరెడ్డి అవినీతి. ఇక్కడ జగ్గిరెడ్డి అవినీతి, అక్కడ అవునా కాదా నేను అడుగుతున్నా. అవినీతి అవినీతి, దోపిడీనే దోపిడీ, మామూలు దోపిడీ కాదు, ఇది మహా దోపిడీ. అవునా కాదా? అందుకే వచ్చాము ఒక జట్టుగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మీ ముందరకు వచ్చాం. ఇగో ఈ రకంగా అవినీతికి నీడనిచ్చే జగన్ పరిపాలన మనకు కావాలనా అని వైసీపీ పార్టీ బండారం అంతా బయటపెట్టి ఓటర్లను మేల్కొలిపి కూటమి మీద జీవి గుంజుతట్టుగా జనాలను ఆకర్షించే విధంగా ఆంబాయవంతా ఎల్లగక్కిండుల్లా చంద్రబాబు నాయుడు. చూడాల మరి రేపు ఏపీ జనాలు ఎటు మలుతారో ఎటు పొరుగుతారో పో.